చూచితివయ్యా అక్షయ భాగ్యమునియా మోక్షంబు చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని బిడ్డలుగా ఈరోజు మనం నేర్చుకునే మాటలు దేవుని సన్నిధిలోని దేవుడు మనకిచ్చిన మాటలను పట్టుకొని మనం ముందుకు సాగిపోవాలి. మరి దేవుని యొక్క లేఖనంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నది, హెచ్చరిక చేస్తున్నది. మనం కొన్ని మాటలను చూద్దాం, నేర్చుకుందాం. గత ఆదివారం నుండి ఆదివారం వరకు కూడా దేవుని యొక్క రెక్కల నీడలో మనల్ని అందరినీ భద్రతపరిచి ఎండ తీవ్రతలో మన ప్రాణాలను రక్షించి దేవుడి సన్నిధానాన్ని తీసుకొచ్చినందుకు దేవదేవుని మహిమ కలుగును గాక. వాక్యము వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులు, నా యొక్క సంఘ బిడ్డలు, నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి గ్రూపుల్లో వాట్సాప్లో చూస్తున్న సహోదరి సహోదరులు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. వాక్య భాగంలోకి వెళ్తున్నప్పుడు దేవుని యొక్క లేఖనంలో నుండి మనకు కొన్ని మాటలు దేవుడు నేర్పిస్తున్నవి నేర్చుకున్నాము, అలాగే మనం చేశాము, ఇంకా చెయ్యాలి. ఇంకా చేసినప్పుడు దేవుడు ఆనందిస్తాడు, మనల్ని సమృద్ధిలోకి నడిపిస్తాడు. మనం సమృద్ధిలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఒకటి చూడండి, బలహీనత వస్తే ట్యాబ్లెట్ వేస్తే దానికి తలనొప్పికి ఒక ట్యాబ్లెట్, కడుపు నొప్పికి ఒక ట్యాబ్లెట్, మరి ఇంకా దగ్గుకి ఒక ట్యాబ్లెట్, జ్వరంకి ఒక ట్యాబ్లెట్, అలాగే ఒక్కొక్కటి వెరైటీగా ఉంచుతారో ట్యాబ్లెట్లు వేస్తే అవి మనకి తగ్గుతున్నాయో. మరి దేవుని యొక్క లేఖనంలో ఉన్న మాటలు విలువైనవి. దేవుడు ఒక్కొక్కటి పొంచి ఉంచినవి. మనం అవి ఆ విధంగా మనం నెరవేరిస్తే మనం సమృద్ధిలోకి వెళ్తాము, సంతృప్తిలోకి వెళ్తాము, మనం సంతోషంగా ఉంటాము. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అయితే మరి మనం సమృద్ధిలోకి వెళ్ళాలంటే మనము ఏ మెడిసిన్ వేసుకోవాలి? కడుపు నొప్పి తగ్గాలంటే కడుపు నొప్పి మాత్రం వేయాలి, తలనొప్పి తగ్గాలంటే తలనొప్పి ట్యాబ్లెట్ వేసుకోవాలి. మనం సమృద్ధిలోకి వెళ్ళాలంటే మనం ఏ మెడిసిన్ వాడాలండి? మనం ఏ మెడిసిన్ వాడాలి? దేవుడి వాక్యం అనే మెడిసిన్ మనలో ఉంటే మనము సమృద్ధిలోకి వెళ్తాము, సంతోషంగా మనం ఉంటామని దేవుడి వాక్యము హెచ్చరిక చేస్తుంది. మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము మరి 10వ అధ్యాయం 10వ వచనం 15:10 చదువుకుందాం. నీవు నిశ్చయముగా వానికి ఇవ్వవలెను, వారికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నింటిలోనూ నీవు చేయి ప్రయత్నములన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించెను. నీకు ఆశీర్వాదం కావాలంటే నువ్వు దేవుడు చెప్పిన మాట వినాలి. నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే నువ్వు దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చాలి. అందులో మనకు చదువుతుంటుండగా ఏం కనబడుతుంది? నీవు నిశ్చయముగా వానికి ఇవ్వలేను. ఏటి ఇవ్వాలండి? ఏటి ఇస్తే ఆశీర్వదింపబడతాము? దేవుడి మాట సెలవిస్తుంది. ఏటి ఇవ్వాలి? ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే మాటని మనము గ్రహిద్దాము. ఆ మీదకు చూస్తుంటుండగా ద్వితీయోపదేశకాండం 15:7 ఒక మాట కనబడుతుందండి, చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురములో ఎక్కడైనను నీ సహోదరులో ఒక భేదవాడు ఉండిన ఎడల భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచు కొనకూడదు. ఏంటంటే వాక్యము, నీ ఊర్లో నీ పురములో నీ సహోదరుడు ఎవరైనా భేదవాడు ఉంటే నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకోకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యకముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరను చాలినంత అవశ్యకముగా వారికి అప్పు ఇయ్యవలెను. ఏమిమ్మన్నాడండి దేవుడు? అప్పు ఇయ్యవలెను. అక్కడ మాట ఏముంది? నీవు పూర్తిగా ఇదిగో తీసుకో, దానం చేసి కాకపోయినా అప్పిస్తావు, కష్టంలో ఉన్నాడని చెప్పి అప్పు ఇచ్చినప్పుడు మరి ఎప్పుడు ఇస్తారా నువ్వు ఆశించ
వస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆ ఊరిలో, ఆ పురములో బీదవాడు ఉన్నాడు. ఆ బీదవాడికి ఎలాగ సహాయం అందుతుంది? నీ దగ్గర లక్షలు డబ్బు ఉన్నాయి, నువ్వు బీదవాడికి సహాయం చేస్తే నీవు మరి అది ఆశించకుండా అక్కడ చదువుతుండగా విడుదల సంవత్సరమైన 7 సంవత్సరములు సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టక ఉండినట్లు జాగ్రత్త పడుము. బీదవాడైన నీ సహోదరుడి ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమి ఇయ్యక పోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గురించి యెహోవాకు మొరపెట్టెను. చూడండి, సుందరం దగ్గర పోవాలంత డబ్బు ఉంది. బీదవాడు కనబడ్డాడు ఆ ఊర్లో, పురంలో పేదవాడు. మనమందరం ఎవరమండి? సహోదరులము. కాబట్టి ఒక పేదవాడు కనిపించడానికి కూడా సుందరం ముఖం చాటేస్తే దేవుడు వాక్యం పట్టుకొని నిలబడి వాక్య ప్రకారంగా నన్ను బ్రతికించి వాక్య ప్రకారంగా నన్ను నడిపించండి ఆయన అనడానికి అబ్బాయికి అవకాశం ఉండదు. ఎందుకంటే పేదవాడు కనిపించాడు, నీ దగ్గర డబ్బు ఉంది, నువ్వు తల తిప్పుకొని వెళ్ళిపోతున్నావు, నువ్వు చూసి చూడట్లుగా వెళ్ళిపోతున్నావు. వాడు ఒకవేళ నిన్ను గురించి మొరపెడితే దేవుని దగ్గర నిన్ను గురించి మొరపెట్టి ప్రార్థన చేస్తే మరి ఆ యొక్క వాక్యం సెలవిస్తున్నట్టుగా మరి కటాక్షం చూపగా నీవు వానికి ఏమి ఇయ్యక పోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గురించి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమైపోద్ది. పాపం అంటే చూడండి, నువ్వు అనుకోవచ్చు, అబ్బా నేను పరిశుద్ధుడిని, నేను నా కుటుంబము అందరినీ యెహోషువ వలె నేను దేవుడి సన్నిధిలో గడుపుతున్నాను, నేను దేవుడిని ఆరాధిస్తున్నాను అనుకుంటావు. నేను నా ఇంటి వారు యెహోషువ వలె కుటుంబం అంతా దేవుణ్ణి గణపరుస్తున్నాం అనుకుంటాం. కానీ చూడండి, నాకు ఏ పాపము లేదు, నేను వాక్యములు ఎదుగుతున్నాను, నేను చర్చిలో ఎదుగుతున్నాను, నేను వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను అనుకుంటావు. కానీ నీ ధనాన్ని నువ్వు ఎంత దాస్తున్నావో, నీ డబ్బుని నువ్వు ఎంత దాస్తున్నావో, నీ కళ్ళు ముందు పేదవాడు కనిపిస్తుంటే కళ్ళు తిప్పుకొని వెళ్ళిపోతున్నావా? ఒకవేళ అప్పిచ్చి ఇంకా ఇవ్వలేదని వాటి మీద ఆశపడుతున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, వాడు ఒకవేళ మొరపెడితే, నువ్వు ఇవ్వలేదని మొరపెడితే అది పాపముగా దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఎంచబడిందట. నువ్వు అనుకోవచ్చు, తెల్లారితే నేను దేవుడి సన్నిధానానికి వెళ్తున్నాను, నేను వాక్యాన్ని పట్టుకొని వాక్యానుసారంగా నేను బతుకుతున్నాను అనుకోవచ్చు. కానీ నీ దగ్గర లక్షల కోట్లు అమౌంట్ ఉన్నది, నీ చేయి చాపి ఒక పేదవాడికి అంత ఆహారం పెట్టలేకపోతున్నావు, ఒక పేదవాడు అవసరం తీర్చలేని స్థితిలో ఉన్నావంటే వాడు నిన్ను గురించి. ఎందుకంటే లోకంలో ఎవరైనా గుర్తుంటారు? డబ్బు కలిగిన వారే, ధనము కలిగిన వారే మనుషులందరి దగ్గర కూడా గొప్పగా కనిపిస్తారు. వాళ్ళు ఎలాంటి గుణాలతో ఉన్నప్పటికీ కూడా అట్టి వారికి ఏం చేస్తారంటే సంఘాల్లో కూడా సేవకులు కూడా గొప్ప విలువనిస్తారు. ఎందుకంటే వారు డబ్బు కలిగిన వారు. వారికి ఆ చైర్ తెచ్చి వేయండి, కింద కూర్చోకూడదమ్మా, నువ్వు కుర్చీలో కూర్చోవాలి, నువ్వు కుర్చీలో కూర్చోవాలి అని చెప్తూ ఉంటారు. కుర్చీ తీసుకొచ్చి పేదవాడిని దించేసి ధనవంతుడు వచ్చాడని కుర్చీలు వేసి కూర్చోబెడతారు. కానీ నీ ధనము నువ్వు ఒక పేదవాడికి సహాయం చేయగలుగుతున్నావని దేవుడు అడుగుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ ధనము, నీ పేదవాడికి ఏమైనా నువ్వు సహాయం చేయగలుగుతున్నావా? మూలను దాచుకుంటున్నావా? నోటును పెంచుకుంటున్నావా? పాపాలనే పెంచుకుంటున్నావు సుమా. డబ్బు గెలవడంటే చాలా మందికి ఇక పలాని వారు డబ్బు అవసరం అంటే పలాని వారు డబ్బు కలిగిన వాళ్ళ దగ్గర ధనం ఉంది, డబ్బు ఉంది, చాలా కోట్ల ఆస్తి ఉంది, లక్షల డబ్బు ఉంది, పర్వాలేదు వారు డబ్బు గెలరు అని వారి పేరు చెప్తారు. ఫస్ట్ ఎవరైనా అడిగితే ఏమంటారండి, ఏమండి ఇలా డబ్బులు అవసరం ఉందండి, ఇక్కడ ఎవరైనా డబ్బు పలానా పేర్లు చెప్తారు. అంటే నువ్వు డబ్బు కలిగిన వారి సంఖ్యలోకి నువ్వు వెళ్ళినప్పుడు పేదవాడిని నువ్వు కనికరించే సంఖ్యలో ఉంటే నువ్వు ఒక సమృద్ధిలోకి, దీవెనలోకి వెళ్తావని, ఆశీర్వాదంలోకి వెళ్తావని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు వారిని చూసి ముఖము తిప్పుకుంటే అది నీకు పాపముగా, వాడు మొరపెడితట నీకు అది పాపముగా ఎంచబడుతుందని వాక్యం సెలవిస్తుంది. పాపముగా ఎంచబడితే నువ్వు ఎంత భక్తి చేస్తే ఎందుకు, నువ్వు ఏ వ్యసనం లేకుండా ఉన్నా నీ పాపం వెంటాడుతుంది. నువ్వు పేదోడికి కనికరించలేదు, నువ్వు కళ్ళు తిప్పేసుకుని వెళ్ళిపోయావు, నాకు అనవసరం అనుకున్నావు. వాడు అయ్యా ఇగో పలానా ఊర్లో ఎవరైనా ధనవంతులు ఉన్నారంటే వారి పేర్లు చెప్తారు. వారి వరకు మరి ఆ పేదవాడు మొరపెడితే, అయ్యా నేను ఆశపడి వాళ్ళ గుమ్మం దగ్గరికి వెళ్ళాను, నేను ఆశపడి వారి దగ్గరికి వెళ్ళాను, ఏదైనా నాకు అంత సహాయం చేస్తారేమని
వారు చెయ్యి దులిపేశారు. ఏం లేకపోండి అనేసారు. మొరపెట్టాడా? ఆ మొర దేవుడు ఆలకిస్తాడు. అది ఒక పాపముగా అనే వాక్యము కనబడుతుంది. నీవు నేను పాపములోనికి పడిపోకుండా, ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆ ఒక పాపంలోకి మనం వెళ్ళిపోకుండా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలో కట్టబడి మనం ఉండాలి. మన దగ్గర లేకపోయినా, మనం ధనవంతులం కాకపోయినా, పేదవాడికి నువ్వు సహాయం చేసినప్పుడు నీ దగ్గర లేని టైంలో దేవుడే నీకు సహాయం చేస్తాడండి. సత్యాన్ని నమ్ముతున్నారా? మా జీవితంలో అనేకమైన సార్లు దేవుడు చేసిన కార్యాలు లేని టైంలో పేదవారికి ఇచ్చిట్లో, మాకు లేని టైంలో దేవుడు మాకు సహాయం చేసింది అనేకమైన సాక్ష్యము. కాబట్టి దేవుని పిల్లలుగా పేదవారిని మనం ఎంత మాత్రం కూడా వారిని చిన్న చూపు చూడకూడదు, చులకన చూపు చూడకూడదు. వారిని మొరపెడితే అది నీకు ఒక పాపముగా ఎంచబడుతుందనే మాటను యెహోవాకట ఒకవేళ నిన్ను గురించి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. నీవు నిశ్చయముగా వానికి ఇవ్వవలనని వానికి ఇచ్చిన దానికి మనసులో విచారణ పడకూడదు. ఇందువలన నీ దేవుడని యెహోవా నీ కార్యములన్నిటిలోనూ, నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించను. నువ్వు ఇచ్చావా? చింతపడద్దు. వాడి దగ్గర నుండి వస్తుంది, ఎప్పుడు వస్తుంది నువ్వు ఆశించవద్దు, చింతపడద్దు. నువ్వు చింతపడకుండా ఉంటే నీవు నిశ్చయముగా వానికి ఇవ్వవలను, వానికి ఇచ్చినదందుకు మనసులో విచారణ పడకూడదు. ఇందువలన నీ దేవుడని యెహోవా నీ కార్యములన్నిటిలో, నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించను. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా నీకు ఆశీర్వాదం కావాలంటే, నీకు దీవెన కావాలంటే, ఆహారం లేక ఈ ఎండ తీవ్రతకి మరి వారు ఎంతగానో తల్లడిల్లిపోతున్నారో ఒక్కసారి పేదవారి వైపు చూడగలుగుతున్నావా? నువ్వు ఇదిగో అయ్యా నా దగ్గర అమౌంట్ ఉంది, ఇదిగో ఈ యొక్క డబ్బులతో ఏవో కొనుక్కొని తాగు, తిను, కడుపు నిండుగా ఆహారం తిని, నీడ పట్టుకెళ్ళు అని ఏమైనా సహాయం చేయగలుగుతున్నావా? సహాయం చేస్తే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ దేవుడని యెహోవా నీ కార్యములన్నిటిలో, నీవు చేయ ప్రయత్నములన్నిటిలో నిన్ను ఆశీర్వదిస్తాడట. ఎంత చక్కటైన మాట అండి. దేవుని దగ్గర నుండి మనకు ఆశీర్వాదం కావాలంటే దేవుని యొక్క బిడ్డలుగా మరి దేవుడు చెబుతున్న మాటను మనము నెరవేర్చేవారిగా ఉండాలటండి. అందుకే మనం ఫస్ట్ చదువుకున్న దాంట్లో ఏముంది? నీవు నిశ్చయముగా వానికి ఇవ్వలను, వానికి ఇచ్చినందుకు మనసులో విచారణ పడకూడదు. ఇందువల్ల నీ దేవుడిని యెహోవా నీ కార్యములన్నిటిలో నీవు చేయి ప్రయత్నములన్నిటిలో నిన్ను ఆశీర్వదిస్తాడు. కార్యములన్నిటిలో, నీవు చేయు కార్యములన్నిటిలో అంటే నువ్వు ఏవేవి చేస్తావో ఆ కార్యక్రమాలన్నిటిలో నీకు నీ దేవుడు ఆశీర్వాదం ఇస్తాడట. నువ్వే కార్యం పూనుకుంటున్నావో ఆ కార్యంలో నీ విజయమునిస్తాడట. అట్టి దేవుని మనం కలిగి ఉన్నాం. అంతేకాదు 2 కొరింథీయులు 9:7 ఏముందంటే, సొనగకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారము ఇవ్వలను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వారిని ప్రేమించెను. ఎవరైతే దేవుడి కొరకేనా, దేవుడి సన్నిధిలో జరుగుతున్న కార్యక్రమాల కొరకైనా, మరి పేదవారికైనా ఇచ్చుట్లో డౌట్ పడుతూ వారికి ఎందుకు ఇవ్వాలి? ఈ డబ్బులుంటే మాకు ఉపయోగకరంగా ఉంటుంది, లక్షకు మరొక 1,00,000 వస్తుంది బ్యాంకులో వేసుకుంటే, లేకపోతే కొన్నాళ్ళు ఆగిపోయి వడ్డీకిస్తే అని తలంపులతో ఉంటారట. ఆ తలంపులే మనలో ఉండకూడదు. అందుకనే సొనకకయు బలవంతము కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వారిని ప్రేమించెను. పేదవాడి విషయంలో నువ్వు ఎంత ఉత్సాహంగా ఇస్తున్నావో ఆ ప్రేమమయుడి ప్రేమ నువ్వు పొందుకుంటావని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు 2 కొరింథీ పత్రిక 9:8 మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేస్తాడట. సమస్త విధానికి ఉపయోగపడే కృపనట మీకు విస్తరింపచేస్తాడటండి. మనం చదువుకున్న దాంట్లో ఏముంది? దేవుని యొక్క మరి సమృద్ధిగా మనం ఇచ్చినప్పుడు గొనుక్కోకుండా ఇచ్చిట్లో మనం హుషారు కలిగి ఇచ్చినప్పుడు దేవుడి ప్రేమను మనము మరి కనుపరిచి దేవుడు మన పట్ల ఆయన ప్రేమను చూపిస్తాడట. రెండవదిగా ఏమనుందంటే కృపను విస్తరింప చేస్తాడటండి. ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేస్తాడట. సమస్తానికి మరి ప్రతి విషయంలో కూడా చేయడానికి
మరి సమస్తం విధములైన కృపను విస్తరింపచేసే దేవుడిని మనం కలిగి ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. కొరింథీ పత్రిక 9:9 మనకు కొన్ని మాటలు కనబడుతున్నాయి. 9:9 ఏముందనంటే, ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. వెదజల్లి ఎవరికి ఇస్తాడటండి? దరిద్రులకు ఇచ్చాడట. దరిద్రులకు ఇచ్చాడు కాబట్టి అతని నీతి నిరంతరం కూడా నిలిచినని వ్రాయబడి ఉన్నది. చూడండి, డబ్బు గల ఎంతమంది ఉన్నారంటే పలానా పేర్లు చెప్తారు. అయ్యా, దానం చేసిన గుణం కలిగిన వారు ఎవరున్నారని అంటే, ఇగో వాళ్ళ ఇంటికి వెళ్తే వారు తప్పనిసరిగా భోజనం పెడతారు, వాళ్ళ ఇంటికి వెళ్తే తప్పనిసరిగా నీకు వస్త్రం ఇస్తారు, వారి దగ్గరికి వెళ్తే నీకు ఏదో ఒక సహాయం అందుతుందని కొంతమంది లేని వారు పంపిస్తారు, చెప్తారు. అప్పుడు వారు నీ దగ్గర ఎంతో ధనం ఉందని కాదు, కానీ వాళ్ళకి పట్టడు అన్నమైన ఇస్తావని, ఒక వస్త్రమైన ఇస్తావని, లేకపోతే ఏదో రకమైన ఒక తినడానికి అవకాశం ఏదైనా నువ్వు చూపిస్తావని వారి నీ దగ్గరికి ఆశపడి వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలి? ఏమీ లేని వాడి వలే కాకుండా నువ్వు వెదజల్లి వారికి ఇచ్చిన విషయంలో, మరి ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చును, అతడు నీతి నిరంతరము నిలుచును. ఎవరయ్యా ఇవ్వగలని వారు అంటే పలానా వారి పేరు చెప్తారు. ఆ పేరులో నీ పేరు కూడా ఉన్నట్లుగా నీవు కూడా పేదవాడికి కనికరించి ఇచ్చేటట్లుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, దేవుని పిల్లలుగా ఈ 9:9 చదువుకుంటుండగా మరి 6లో కూడా ఒక మాట మనకు కనబడుతుంది. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పుచున్నాను. సొనకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలేము, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించునని చదువుకున్నాం. అయితే ఇప్పుడు చదువుకున్న దాంట్లోని విత్తువానికి విత్తనము, మరి తినుటకు ఆహారము దయచేసి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో మరి భాగ్యవంతులుగా అగినట్లుగా మీ నీతి ఫలములు మరి వృద్ధి పొందిస్తాడట దేవుడు. ఎప్పుడంటే నీవు నేను లేని వారికి ఇచ్చుట్లో, నీ దగ్గర లేదు లేకపోయినా దేవుడు వాక్యం ఉంది. నీవు నేను పేదవారికి కనికరిస్తే, పేదవారి విషయంలో మనం జాలి చూపిస్తే దేవుడు మన పట్ల జాలి చూపిస్తాడు. అంతేకాదు, కీర్తన చదువుకుందాము. వాడు దాతృత్వం కలిగి బేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. ఎంత గొప్ప మాట అండి! వాడి కొమ్మట ఘనత నుండి హెచ్చింపబడుతుందట. నువ్వు ఎంతమందిలో ఉన్నా నేను దేవుడు హెచ్చించుకుంటాడట. ఎప్పుడంటే దాతృత్వం కలిగి బేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడుతుందని వాక్యం సెలవిస్తుంది. నేను కాదు, దేవుడు హెచ్చించాలంటే, నీకు నాకు మనకు దేవుడు ఘనత ఇవ్వాలంటే పేదవారి విషయంలో మనం ముందడుగులో ఉండాలి. భయంకరమైన ఎండ తీవ్రతలో ఓ పేదవాడు కనిపిస్తున్నాడు, దాహంతో ఆకలితో కనిపిస్తున్నాడు, ఏమైనా ఇవ్వగలుగుతున్నామా? పెట్టగలుగుతున్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇవ్వాలి, పెట్టాలి. పెట్టినప్పుడే నీవు మరి ఘనత నొందిన వాడిగా, హెచ్చింపబడిన వాడిగా, నీ కొమ్ము ఘనత నొందిన వాడిగా, హెచ్చింపబడిన వాడిగా దేవుడు చేస్తాను అంటున్నాడు. అంతేకాదు, ద్వితీయోపదేశకాండ 14:29 ఉంది. అప్పుడు నీ మధ్యను పాలనను స్వాస్థ్యమైనను లేని లేవి ఇళ్లను నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారిని, వెధవరాండ్లను వచ్చి భోజనం చేసి తృప్తి పొందుతారు. చూడండి ఎంత మాట! పరదేశులు, తల్లిదండ్రులు లేని వారు, వెధవరాలు వచ్చి భోజనం చేసి తృప్తి పొంది వెళ్తారట. తృప్తి పొంది వెళ్ళాలనంటే నీవు నేను పేదవారిని కనికరించే వారిగా ఉండాలి. సామెతలు 28:27 లాస్ట్గా, బేదలకు ఇచ్చేవానికి లేమి కలదు, కన్నులు మూసుకున్న వానికి బహుశాపములు కలుగును. బేదలకు ఇచ్చేవానికి లేమి కలగదు, ఎప్పుడు కరువు రాదు. ఎప్పుడైనా పేదలు వారికి ఇచ్చినప్పుడే వారి దగ్గర ఎప్పుడు కూడా ఉన్నట్లుగా దేవుడు చేస్తాడు. కాబట్టి బేదలకు ఇచ్చేవానికి లేమేది కలగదు, కన్నులు మూసుకున్న వానికి బహుశాపము కలుగుతుందని అంటున్నాయి దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వారి పేదరికాన్ని చూసి నువ్వు కన్ను మూసుకోకు, వారి దీనత్వాన్ని చూసి నువ్వు కన్ను మూసుకోకు. నీకు తోచిన కాడికి నువ్వు ఇవ్వగలిగినది పేదవాడికి కనిపించినప్పుడు ఇచ్చినప్పుడు దేవుడు నీకు సమృద్ధిలోకి నడిపిస్తాడు. నాకు దేవుడు ఈ నెలలోనే
స్టార్టింగ్లోనే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. చర్చి యానివర్సరీ 10వ తేదీ 10 సంవత్సరాలు అవుతుంది. మే నెల మంది 12వ తేదీ మే నెల చర్చి యానివర్సరీ ఉంది. ఈ యానివర్సరీకి దేవుడు ప్రేరేపణ ఇచ్చింది, పేదవారికి విస్తారంగా ఇమ్మని నాకు దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు. అయితే సేవ చేస్తున్న మనకి మరి విస్తారమైన అమౌంట్ లేకపోయినప్పటికీ, మాకు లేకపోయినా పేదవారికి ఇచ్చట్లో దేవుడు మాకు ముందుగా ప్రేరేపణ ఇచ్చి ఆ ఒక నడిపింపు దేవుడు నడిపిస్తున్నాడు. మే నెలలోనికి చాలామంది పేదవారు ఆ యొక్క స్థలాల దగ్గర ఉన్నవారికి ఆహారం పెట్టమని దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు. దేవుని పిల్లలుగా మనం చేస్తున్న పనులు, మనం చేస్తున్న ఆ కార్యాలు దేవుడు చూస్తూ ఉన్నాడు. వారిని చూసి అలా ముఖం చాటేసుకుని వెళ్ళిపోతున్నావా, అలా కన్ను చాటేసుకుని వెళ్ళిపోతున్నావా, శాపం నీ మీదకి వస్తచ్చు. వారిని జాలిపడు, రవంతా కనికరించు. నీ దగ్గర ఉంది లేకపోయినా నువ్వు కనికరించు. కడుపు నిండగా నువ్వు తిని బదులు హాఫ్ తిని హాఫ్ ఇవ్వు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఇచ్చుట్ల ఉత్సాహం కలిగి ఇవ్వాలని వాక్యం సెలవిస్తుంది. దేవుడి మాటలు అయిపోయాయి, దేవుడి వాక్యాన్ని మనం విన్నాం. ఆ విధంగా మనం నడుచుకుందాం. పేదవారిని కనికరించి సహాయం చేద్దాం. నీ దగ్గర ఉన్నదే వారికి అంత సహాయం చేసినప్పుడు దేవుడు నీ దగ్గర లేని టైంలో నీకు దేవుడు సహాయం చేస్తాడు. అవి చిన్న పల్లపాడు ముగించుకుందాం. ఎడారి త్రోవలోనే నడిచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా, నీవే మహా ఆనందము మనలో ఉండాలనంటే దేవుణ్ణి మనం స్తుతించిన ప్రతి క్షణము భక్తుడికి అట్టి ఆనందం దేవుడు ఇచ్చాడు. ఎడారి త్రోవల్లో నడిచిన ఎరుగని మార్గంలో మనం నడిపింపబడిన, నా ముందు నీ ముందు మన ముందు నడిచిన జయవీరుడు మనకు ఉంటుండగా, విజయ సంకేతం కలిగిన దేవుడు మనం కలిగి ఉంటుండగా మనం భయపడనక్కర్లేదు. మన దేవుడు విజయ సంకేతము కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఎడారి వంటి సమస్యలు వస్తున్నాయి, దేవుడే మన దిక్కు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.